మరి మీరు వేస్తే నాకు చల్లగా ఉంటుంది, మీకు అడుగు చల్లగా ఉంటుంది. ఈ రోజు మెదక్ మున్సిపాలిటీకి జరుగుతున్నటువంటి కౌన్సిల్ ఎన్నికల్లో 22వ వార్డు అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి సోదరి అఖిల భరత్ గారు, నమస్తే. 11వ వార్డు నుంచి పోటీ చేస్తున్నటువంటి సోదరి నమిత గారు, 12వ వార్డు నుంచి పోటీ చేస్తున్నటువంటి సోదరి నిర్మల గారు, 13వ వార్డు నుంచి పోటీ చేస్తున్నటువంటి సోదరి చైతన్య గారు, 25వ వార్డు నుంచి పోటీ చేస్తున్నటువంటి సోదరుడు మనోజ్ కుమార్ గారు, మనోజ్ నాకంటే బంధం వస్తున్నాడు, అందరినీ పక్క జరుపుతున్నాడు. చాలా వెనుకపోయిగా నేను కూడా అవుతుంది పక్కకు. 26వ వార్డు నుంచి పోటీ చేస్తున్నటువంటి సోదరుడు సైదుల్ గారు, సైదుల్ నాలుగున నాయకుడు ఉన్నాడు, జర మంచిగా చూసుకోరు. జర 27వ వార్డు నుంచి పోటీ చేస్తుంది ఈమె రాక్షసి నాలుగుని గట్టిగా నిలబెడుతుంది. ఏం పేరు ఆమె? 27వ వార్డు ఏం పేరు చూసిన వాళ్ళు కూడా అట్లే ఉన్నారు నాలుగుని. సంగీత ఆడనా అమ్మా, దండం పెట్టి జర. సంగీత పేరు ఉషారాణి అని ఉంటుంది రికార్డులో, అందుకని ఉషారాణి సంగీత అని గుర్తుపెట్టుకోండి. సో ఎంతమంది ఉన్నారు ఇక్కడ మా అక్క ఏళ్ళు? ఎంతమంది కనబడుతున్నారు? 5గురు. వాళ్ళుంటే మొగోళ్ళు ఎంతమంది? సో అందుకని నిద్ర లేచింది మహిళా లోకం అని చెప్తారు. లేచిందా? మీరందరు నిద్ర లేస్తే మీకేం కావాలో మీకు తెలిసినంత ఎవరికి తెలియదు. వీళ్ళు పొద్దుగాలు ఏమైనా బండి స్టార్ట్ చేసుకొని బయటికి వెళ్ళిపోతారు. పొద్దుగా లేచి ఇంటి ముంగట మోరున్నదా లేదా, నల్లా వస్తుందా లేదా, రోడ్డు మీద ఎన్నిసార్లు తవ్విండ్రు, ఎన్నిసార్లు రోడ్ వేసిర్రు, మీ అందరికంటే మంచిగా వీళ్ళకైతే తెలియదు. వీళ్ళు అప్పుడప్పుడు కార్లలో మోటార్ సైకిల్ మీద వద్దనే చూస్తారు. పొద్దుగా లేస్తే వాకిలు ఉడిచిన కాడి నుంచి మొదలుకుంటే మోరి తీసి వాడు మట్టి మన ఇంటికాడ తెచ్చిన వాసన కాడి దాకా, నల్లా నీళ్లు పట్టుకోవాలంటే గుంత తీసి లోపలికి పోయి నీళ్లు పట్టిన దాకా కష్టం అంతా ఎవరికి తెలుసు అంటే ఎవరికి తెలుసు? మీకే తెలుసు. మోసేది మీరే, అందుకని చెప్తారు ఆ తల్లి భూదేవికున్న దోపుకుంటుంది మీకు అని చెప్తారు. అవునా? అందుకని ఓటేసినప్పుడు జర ఆగం కాకుండా ఒక్క మీరు దయచేసి మంచోళ్ళు పోనీ 4 సార్లు తిరిగిందని ఆయనతో ఓటేస్తున్నారు. కారు మంచిగా ఉంది, కారులో వచ్చిండు రుయ్యా అని కారుకి ఎత్తిరి. 10 ఏళ్ళు మా బతుకమ్మ మీతోటి కాదు వీళ్ళతోటి బతుకమ్మ ఆడిచ్చింది. మిమ్మల్ని విడిచిపెట్టింది వీళ్ళతోటి బతుకమ్మని ఆడిచ్చింది. ఒక్క రోడ్ అన్నా గుంతలేని రోడ్ ఉంటే చూపెట్టింది మెదక్లా. ఉన్నదా అక్క? ఒక్క రోడ్ ఉందా? ఒక్క రోడ్ అన్నా కొత్త కనబడుతుందా? నున్న కనబడుతుందా? వేసిన రోడే. ఇవాళ రోడ్ వేసుకోపోతాడు, తెల్లారి వాడు వచ్చి రోడ్ తవ్వుకుంటూ పోతాడు. వాడు టెలిఫోన్ కేబుల్ వేస్తాడు, వాడు కరెంట్ కేబుల్ వేస్తాడు, వాడు మోరి తీస్తాడు, వాడు నల్ల గుంతకని తవ్వేస్తాడు. అవునా? ఇక అంతే. ఇక ఈరంగల్ కాంట్రాక్టర్ బిల్లు తీసుకోపోగానే తెల్లారి వచ్చి రోడ్డు తవ్విపోతాడు. మళ్ళీ 5 ఏళ్ళగా కనబడాడు మీ కౌన్సిలర్. కనబడతాడా? మీ చైర్మన్ కనబడతాడా? రోడ్డు వేసిన వాళ్ళు పోతే కూడా ఆఫీస్ కాడ కనబడరు వాళ్ళు. ఇదంతా ఎందుకు జరుగుతుందో ఒక్కసారి ఆలోచించాలి. ఓటు మావనికి వేసుకుంటాం, లేకపోతే మామ లెక్కకి వేసుకుంటాం, లేదా పొద్దుకి ఇది ఇచ్చిర్రు, పొద్దుగా ఇది ఇచ్చిర్రు అన్నారు అనుకోరు మీరు. ఇక మళ్ళీ వాడు బతాడు మీ దగ్గరికి గెలిచినాక పైసలు కూడా ఇస్తారంట. చాలా పైసలు ఉన్న వాళ్ళు ఎంత ఉన్నారు మీ దగ్గర? 10 ఏళ్ళు వాళ్ళు బంగారు తుకుడా వేసిర్రు తెలంగాణని. ఒక్కల మెడల మాసం బంగారం లేకుండా మొత్తం అక్కనే వేసుకపోయిందా? 10 ఏళ్ళు బతుకమ్మ ఆడించి అందరితో ఆయన వేసుకపోయింది. షెల్లో కామె వచ్చింది, అదే పార్టీలో కారు గుర్తిలో షెల్ వచ్చింది. ఏడ దొరికినాయి అన్ని ఎత్తుకపోతే కూడా సరిపోతలేదని పోయి ఢిల్లీలో అమ్ముడు మొదలు పెట్టింది షెల్లే సీసాలు. అవునా? ఆడబిడ్డలు ఎవరైనా కళ్ళు వ్యాపారం తప్ప కుల వృత్తి ఉంటే ఇంట్లో కళ్ళు అమ్ముతారు తప్ప మందమ్మినటువంటి కార్యక్రమం ఢిల్లీలో వేసింది పోయి కవిత కేసీఆర్ బిడ్డ. నాయనో దిక్కు సంపాదించాలి, బిడ్డో దిక్కు సంపాదించాలి, అల్లుడు హరీష్ రావు దిక్కు సంపాదించాలి. మీ మెదకోళ్ళకి బాగా తెలుసు హరీష్ రావు ఎట్లా సంపాదిస్తాడు. ఎరికే కదా? ఇక్కడ ఇద్దరం వెళ్ళాలనుకుంటా. అప్పుడు అట్లా వాళ్ళు అట్లా సంపాదిస్తారు, కొడుకు ఇట్లా సంపాదిస్తాడు. మీరు ఒక్కసారి ఆలోచించాలి. నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత గరీబులకు ఏమైనా న్యాయం జరిగిందంటే కరోనాకి ఫ్రీ సూది ఇచ్చిన, కరోనా వచ్చిపోయినాక పువ్వ తినాలింత గరీబులకని మనిషికి ఒకరికి 6 కిలోల బియ్యం ఇచ్చిన 3 ఏళ్ల కోలే నరేంద్ర మోడీ గారు ఇచ్చింది తప్ప ఇంకొకరు ఇయ్యలేదు. వీళ్ళంతా మీద ముచ్చట్లు చెప్పిపోతారు మీ ఎమ్మెల్యేలంతా. అంత మీద ఇట్లా అనుకుంటారు, నువ్వు కూడా పోతూనే ఉంటారు అంతే.
గెలిచి 2 ఏళ్ళు అవుతుంది, 3 ఏళ్ళు అవుతుంది, ఒక్కొక్కరు 10 ఏళ్ళు ఉన్నారు. ఎప్పుడైనా మీ దగ్గరకు వచ్చి మీకు కష్టమైందని ఆలోచించిరా? ఒకసారి ఆలోచించురు. 10 ఏళ్లలో మొత్తం మీకు బంగారం తెచ్చించి కారు గుర్తులు పోయి ఫామ్ హౌస్ లో అన్నారు. ఇక కొత్తగా చెయ్యోళ్ళు వచ్చిరు. ఎన్ని ముచ్చట్లు చెప్పిరు చెయ్యోళ్ళు? అక్కడ నీకు 2000 వస్తుందా? రేపు చూడిగా ఎన్ని ఇద్దాం? ఎన్ని పెట్టిరు? 4 నామాలు పెట్టిరు. జనరల్ గా 3 పెడతారు. కాంగ్రెస్ లో ఎక్కువ పెట్టింది. ఇంకా 4 నామాలు పెట్టిపోయారు వాళ్ళు. వచ్చిందా 4000? ఒక్కరికన్నా 4000 వచ్చిందా? రేపు ఓటుకు వచ్చి అక్కడ నీకు 4000 ఇస్తే నాకు ఓటు ఏమంటారు? ఏం చెప్పాలి మనం? ఏం చెప్పాలి? బట్టలు బండగట్లు ఉత్తుతా అట్లా ఉతకాలి. మీరు ఉతకరు, మంచోళ్ళు కదా, ఏదో ఇచ్చింది కదా బిడ్డ, మా ఆయన ఇటు ఎత్తాడు, నేను ఇటు ఎత్తాను, 3 దిక్కులు ఎత్తారు. అవునా? ఒక మాట మీద ఉండదు. 10 ఏళ్ళు కారుకి వేసి చూసిరు. ఈడ మోరి ఇప్పుడు కడుతురు. బంగారు తెలంగాణలో ఈడ మెయిన్ రోడ్ మీద మోరికి బ్రిడ్జ్ ఇప్పుడు కడుతురు. ఎన్నేళ్ళు పట్టింది తెలంగాణ వచ్చినాక? 13 ఏళ్ళు పట్టింది ఒక మోరికి బ్రిడ్జ్ కట్టిందందుకు. ఆ పైసలు అది నేషనల్ హైవే ఢిల్లీకి వెళ్ళి మోడీ సార్ పంపితే ఆ నేషనల్ హైవే ఖాతాలో వాళ్ళు వేసి మాటలు చెప్పండి మస్తు చెప్తారు, బెదిరిస్తారు, కబ్జాలు చేసుకుంటారు, రియల్ ఎస్టేట్ చేస్తారు. ఒక్కొక్క కౌన్సిలర్ మీరు యాడ్ చేసుకోరు. ఇంకొక ఇంటికి పోయిన తర్వాత పోటీ చేసినప్పుడు ఎట్లుండే కౌన్సిలర్, గెలిచినాక ఇవాళ 5 ఏళ్ల తర్వాత కౌన్సిలర్ ఎట్లయినా ఒకసారి చూసిరా? ఎవరైనా యాడ్ చేసుకోరు. ఓట్లకు వచ్చినప్పుడు ఎట్లా వచ్చిర్రు, ఇప్పుడు ఎట్లున్నారు అనేది ఒకసారి ఆలోచించు దయచేసి. నేనేదో వాళ్ళ మీద కోపంతో చెప్తలేను, మీతో పంచాయతీ పెట్టుకోమని చెప్తలేను. ఒకసారి ఆలోచించమని చెప్తున్నా నేను మీకు. ప్రజలకు సేవ చేయమని మనం ఓట్లేసి పంపిస్తే సీసీ రోడ్లు ఎంత వస్తాయి, మోరీలు ఎంత వస్తాయి? ఇవి వంచుకునేందుకు కొట్లాడుకున్నారు తప్ప గరీబ్ వాళ్ళ ఇంటి ముంగట అరే మోరీ తీసినావు, మోరీ మట్టి ఆన్నే ఉంది, దాని మీద మూతేయమని అడగలేదు. 10 ఏళ్ల బంగారు తెలంగాణ దుక్కుడలో హరీష్ రావు గారు మెదక్ని దత్తత తీసుకుంటే మెదక్ లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ రాలే. మీకు దాకా వచ్చిందాకా పందులు ఉన్నాయా మెదక్ లో? ఉన్నాయా లేవా? సిద్దిపేట మిగిలితే అవి కూడా తెచ్చి వేసిపోయాడు హరీష్ రావు. వాళ్ళ ఊర్లో మాత్రం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేసుకున్నాడు. పైసలు మోడీ గారు ఇచ్చారు. వాళ్ళ మామ ఊరు గజ్వేల్ కిందనే ఉంటది. మెదక్ తోడు వలిస్తే చిన్నగా ఉంటది గజ్వేల్. అల్లుడు వేసుకున్నాడని మామ కూడా వేసిండు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్. ముందుగా సిద్దిపేటకి అయితే 2వ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పైసలు వస్తే ఏడేయాలి? మెదకులు వేయాలి, లేకపోతే సంగారెడ్డిలు వేయాలి. తీసుకుపోయి గజ్వేల్ వేసుకున్నాడు. కారోలు చేసిన మోసాలు ఇన్నటి కావు. మాటలు చెప్తారు తప్ప ఇంకొకటి చేయడం చాలు కదా వాళ్ళకి. అందుకని దయచేసి మళ్ళా కారోలు వచ్చి నంగన చేశాలేసి బతుకమ్మలు ఆడిపించే దుకాణం పెట్టిర్రు అనుకోర్రి. వాళ్ళకి బతుకమ్మ ఎత్తి వాళ్ళని మంచిగా చెర్లకు సాగనంపూరి. వాళ్ళకి అద్దం ఇంకేం రాదు. వాళ్ళకి మోసం చేతుడు తప్ప ఇంకొకటి రాలే. 10 ఏళ్ల వల్ల తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ బంగారు తెలంగాణ అయిందని చెప్తారు. అయిందావా? అయిందా? 10 ఏళ్ళు వాడు ముంచిండు, వాడి ఇంట్లో మనవాడ వీడన్నా చెయ్యడేమన్నా ఎత్తడేమో అంటే వాడు చెప్పినే 2-3 చెప్పిపోతాం మీకు. ఇసంటి చదువుకునే చెల్లెళ్ళకి స్కూటీలు ఇద్దాం కాలేజీకి పోయిందనుకున్నాడు. మీ బస్సు లెవెల్ కన్నా స్కూటీ వచ్చిందా? ఒక్కటి కూడా రాలేదా? ఒక్క స్కూటీ రాలే. ఒక్కరికి 4000 రాలే. వచ్చినాయా? ఒక్కరికన్నా ఇందిరా మిల్లు వచ్చిందా? గృహప్రవేశం అయిందా? 2.5 ఏళ్ళు అయింది. ఇంకా ఏడాది అయితే ఇల్లు కూడా చదువుకొని పోడే కదా. ఇక ఇప్పుడు ఏమంటారు? పునాది 1,00,000 రూపాయలు ఇంత ఫోటో పెడితే దాని పక్కన దిగితే ఫోటో దిగితే 1,00,000 ఇస్తా. జర్ర గోడలు లేపితే ఇందాకొస్తే ఇంకో 1,00,000 ఇస్తా. ఈ ఇన్స్టాల్మెంట్లలో ఇల్లు కడితే సిమెంట్ ధర ఎట్లా పెరుగుతుంది, ఇటుక ధర ఎట్లా పెరుగుతుంది? వాళ్ళు ఇచ్చే 5 లక్షలు గోడలు మొండి గోడలు స్లాబ్ దాకా వస్తాయి. అయితే కాంగ్రెస్ వాడు ఇంటికి పోతాడు, ఇందిరమ్మ పైసలు రావు, కట్టుకునే చెల్లె అప్పుల పాలైతే తప్ప ఇంకొకటి ఉండదు. ఇది ఇందిరమ్మ ఇళ్ళ పరిస్థితి. ఏం చెప్పారు ముచ్చడి చెప్పమంటే ఆయననేమో అత్తకో బెడ్రూమ్ ఉండాలి, కోడలకో బెడ్రూమ్ ఉండాలి, ఇంటిక బర్రెలు, ఇంటి ముంగడ కోళ్లు. అవ చెప్పలేదా కేసీఆర్? నేను అబద్ధాలు చెప్తున్నాడా? కేసీఆర్ చెప్పిండా చెప్పలేదా? చెప్పిండు. అలా ఎమ్మెల్యే ఉండేందుకు పద్మాకు ఉండేందుకు అయితే కాంప్ ఆఫీస్ కట్టించిండా? 5 కోట్లు
ఇల్లు కట్టి అద్దాల మేడ చూడు అక్క చెప్తుంది అద్దాల మేడ కట్టించిండు. మరి మనకి ఇచ్చిండా? మనకొక్క డబుల్ బెడ్రూమ్ అనే కట్టించిర్రా? కట్టిరు కదా ఊరవతల ఏడా 4 కిలోమీటర్ల అవతల కట్టిరు. ఎవరికి ఇచ్చిర్రు? వాళ్ళ పార్టీలోకి ఇచ్చుకున్నారు, వాళ్ళకి మంచిగా ఉన్న వాళ్ళకి ఇచ్చుకున్నారు. ఇంకొంతమంది ఏం చేసిర్రు? ఇవి ఎవరికి వాళ్ళకి ఇచ్చిర్రు, ఎండకెళ్ళి తీసుకుని. దాంట్లో రోడ్డు లేదు, మోరి లేదు, నల్లా లేదు. ఎప్పుడు పగటిలు కూడా దొంగలే పడుతున్నారని బాధపడుతున్నారు. మొన్న వెళ్తే పోయినా నేను ఎంత మంచిగా ఉందో చూద్దాం కాలనీ. అందుకని ఒక్క మాట ఆలోచించారు దయచేసి. ఓట్లు వచ్చినప్పుడే వస్తారు లీడర్లు, ఓట్లప్పుడే మాట్లాడతారు పోతారని చాలా మంది అంటుంటారు మా అవ్వలు. ఓటు మీ చేతులు ఉంది. మీరు గట్టిగా నిలబడి ఇగో ఇటువంటి చదువుకున్న వాళ్ళను మంచోళ్ళను నీతిగా నిజాయితీ ఉండేటోళ్ళకి ఓటేస్తే రేపు వీళ్ళ ఇంటికి పోయి అడిగినందుకు నీకు హక్కు ఉంటుంది. ఈమె దగ్గర 2000 తీసుకొని ఓటేసినావు అనుకో, రేపు ఇంటికి పోయి అడిగినందుకు నీకు హక్కు ఉంటుందా? రోడ్డు మీద పోతుంటే తిడతావు అంతే. అంతేనా కాదా? అందుకని ఒక్కసారి ఆలోచించుని. మా వాళ్ళు చిన్న కనబడుతురు కావచ్చు, సన్న కనబడుతురు కావచ్చు, పైసలు లేని వాళ్ళు కావచ్చు, గరీబ్ వాళ్ళు కావచ్చు. మీ గరీబ్ వాళ్ళ కష్టం తెలిసిన వాళ్ళు కాబట్టి మీలో ఒకరిని మీరు గెలిపించుకుంటే తప్పకుండా వీళ్ళతో పాటు నేనుండి మీ మెదక్ పట్టణాన్ని డెవలప్ చేస్తానని చెప్తాను. అక్కడ చెప్పుడు కాదు. నేను మీ బస్తీకి రాకున్నా మీరు నాకు ఓట్లేసి గెలిపించారు. మెదక్ ఎంపీగా ఈడికెళ్ళి నన్ను ఢిల్లీకి పంపించారు పువ్వు గుర్తు మీద ఓటేసి. మీ రుణం తీర్చుకోవాలి కాబట్టి ఆ రింగ్ రోడ్ దగ్గర నుంచి, హైదరాబాద్ పట్టణంలో దుండిగల్ రింగ్ రోడ్ దగ్గర నుంచి మీ మెదక్ వచ్చిన రోడ్డు, ఇంతకుముందు డబుల్ రోడ్ ఉండే 2 ఏళ్ళ దాని మీద ఎవరు గుంత కూడా ఊడ్చలే. ఇప్పుడు ఎప్పుడైనా మీరు పట్నం పోతే చూడుర్రి, తార్ రోడ్ ఎట్లయింది, దాని మీద మార్కింగ్లు ఎట్లా పెట్టినామో చూడుర్రి. డబుల్ రోడ్ మంజూరు చేపించి మొత్తం మధ్యలో నర్సాపూర్ అడుగుల్ని చక్కగా చేసి యాక్సిడెంట్ కాకుండా మీకు చేసేందుకు చేస్తా ఉన్నాం. దాన్ని దాదాపు 1000 కోట్లతోటి మెదక్ ఒక రింగ్ రోడ్ కూడా తెస్తున్నాం. 10 ఏళ్లు తెలంగాణలో టీఆర్ఎస్ వాళ్ళు మెదక్ రింగ్ రోడ్ తేలే. నేను గర్వంగా చెప్తా, నేను గెలిచిన ఏడాదిన్నరలోనే మీకు 7.5 కిలోమీటర్లు మెదక్ పట్టణం అవతలకి లారీలు గిట్ట అన్ని బయటికి వెళ్ళిపోవడానికి ఒక మంచి రింగ్ రోడ్డుని మెదక్కి నరేంద్ర మోడీ గారితో చెప్పి ఇప్పటికే శాంక్షన్ అయింది. నేనేదో ఓట్ల కోసం చెప్తానేనక ఆల్రెడీ పేపర్లలో టీవీలలో వచ్చిన విషయమే చెప్తా ఉన్నా. పనిచేసిన వాళ్ళం మేము. మెదక్ రైలు మేము ఇచ్చినాం. ఫోటోలు హరీష్ రావు వచ్చి దిగిపోయింది, పద్మకు వచ్చి దిగిపోయింది. రైలు ఇచ్చింది మోడీ గారు. అక్కడ పెడకెళ్ళి మెదక్ దాకా 17 కిలోమీటర్లు రైలు కావాలంటే గీనే ఉన్నాడు సుభాష్ సార్ లాంటి వాళ్ళు. మీ మెదక్ వాళ్ళంతా పోయి ఢిల్లీలో ధర్నా చేయాల్సి వచ్చింది. బాగా రెడ్డి సాబ్ ఎంపీ ఉన్నప్పటి నుంచి 25 ఏళ్లకోలే 17 కిలోమీటర్లు రైలు కాలేదు. మేము ఇచ్చినాం రైలు. మేము ఇప్పుడు నర్సాపూర్ది డబుల్ రోడ్ తెస్తున్నాం, మెదక్ రింగ్ రోడ్ తెచ్చినాం. మన పిల్లి కొట్టాల దగ్గర సబ్ స్టేషన్ నీళ్లలో మునిగిపోయి కష్టమైందంటే అనుకోకుండా ముఖ్యమంత్రి గారు వస్తే ఒప్పించి పిల్లి కొట్టాల సబ్ స్టేషన్ ని కొంచెం దూరం తీసుకుపోయి ఎత్తు మీద పెట్టిస్తా ఉన్నాం. వెనుకడికి మెదక్ ఎంపీ ఎప్పుడు కనబడకపోతే రఘునందన్ రావు అని ఆయన గెలిచినాక మీ ఓట్లతో గెలిచిన నేను ఎప్పుడు పార్లమెంట్ లో మాట్లాడినా మా మెదక్ అని మాట్లాడతా, మీ గౌరవం పెంచేలాగా మాట్లాడుతాం తప్ప ఇంకొకటి కాదు. అందుకని మా చెల్లెళ్ళంతా కొంచెం పక్కగా ఉన్నారు, సన్నగా ఉన్నారని అనుమానం పడకూరి. గడ్డపర కూడా గట్టిగానే ఉంటది, కానీ పోటేసి ఎట్లా దిగుతుందో మీకు తెలుసు. అందుకని వీళ్ళంతా చూస్తే గట్టిగా ఉన్నారు కానీ గడ్డపరలాగా పనిచేస్తారు. మీ కాలనీల అభివృద్ధి కోసం పనిచేస్తారు. పైసలు వాళ్ళు మత్తిగిస్తారు తీసుకొని. కాంగ్రెస్ వాళ్ళ దగ్గర మస్తు సిలకున్నాయి. మా పద్మక్క కారు వాళ్ళ దగ్గర అయితే మొత్తం బంగారం ఉంది కారు నిండా. అందుకని ఇంటికి తులం బంగారం వేయమని కారులో 10 ఏళ్ళు కదా, 10 ఏళ్ళు దోసిందంతా వంచమని అడుగుంది. ఒక్కసారి మాకు అవకాశం ఇచ్చి చూడండి. నన్ను గెలిపించి పంపిస్తే ఏడాదిన్నరలో నేను దాదాపు ఒక 30-40 సార్లు వచ్చిన మీ మీదకి. బక్రీద్ పండుగ అప్పుడు కొట్లాట అయితే వచ్చిన, మనోళ్ళని జైలు అయితే నేనే కోటేసుకొని పోయి ఇడిపించుకొచ్చిన. టీఆర్ఎస్ ఒక్కరు రాలేదు, కాంగ్రెస్ ఒక్కరు రాలేదు. ఎందుకంటే వాళ్ళకి తూర్కోళ్ళు ఓట్లు పోతాయి కాబట్టి. మరి మనోట్లు మనం వేసుకోవాలా వద్దా? అప్పుడు అమాయకున్నారు కాబట్టి వాళ్ళు అట్లా చెలరేగిపోతున్నారు, కొడుతా ఉన్నారు. ఆ రోజు ఎట్లా కొట్టిరు, మనోళ్ళని కత్తులతో ఎట్లా పొడిచిరో మీరు చూసిరు. ఒక్కళ్ళన్నది పరామర్శించిరా. ఇప్పుడు వస్తారు ఓట్ల కోసం.
మీ మన్మని ఎత్తుకుంటారు, మీ మన్మరాలు ఎత్తుకుంటారు, ముద్దాడతారు, ఇస్త్రీ చేస్తారు, ఇడ్లీలు పెడతారు, అన్ని చేస్తారు వాళ్ళు. కానీ అసలు టైంకి అయితే ఏముండదు, ఇంట్లోకి రాని తాగి ఇంట్లోనే ఆయన ఎత్తుకపోతారు. కాళ్ళు కూడా మొత్తారు అవసరమైతే. మా అఖిల చెప్తుంది, చిన్న ఉంది కానీ గట్టిగానే చెప్తుంది. అందుకని ఒకసారి ఆలోచించుకుని ఓటేసేటప్పుడు ఆలోచించారు దయచేసి. వీళ్ళు మీకు ఏమేమి చేస్తారని మీ బస్తీలలో మీకు మాట ఇస్తున్నారో మా పార్టీ తరఫున వీళ్ళు ఇచ్చిన ప్రతి మాటకి మెదక్ ఎంపీగా మీ బిడ్డగా 100% మీరు చెప్పిన ప్రతి మాటని నేను దగ్గర నుండి వీళ్ళతో పూర్తి చేపిస్తానని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తూ, ఏదో గిట్ల పోయి అట్లా రోడ్ ఎప్పుడు దొరకపోతారో అనుకుంటే మిమ్మల్ని అందరినీ కలిపే అదృష్టం కల్పించినటువంటి మా కౌన్సిలర్ అభ్యర్థులందరికీ పేరు పేరున నమస్సుమాంజలు తెలియజేస్తూ నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, అట్లా పైసలు ఇద్దరు తీసుకోరు. కాంగ్రెస్ వాళ్ళ దగ్గర సిలకు ఫుల్ ఉన్నాయి, సంచులకు సంచులు వస్తున్నాయి, తీసుకోండి. టీఆర్ఎస్ వాళ్ళు కూడా ఇద్దరు కారాలు కూడా తీసుకోండి అని దండం పెట్టి అడుగుతున్నాం. రేపు నీ గుడి కష్టం వచ్చినా, నీ పిల్లల చదువు కష్టం వచ్చినా, రోడ్డు కష్టం వచ్చినా, ఇంకే కష్టం ఉన్నా నీకోసం నిలబడి కొట్లాడే వాళ్ళు నీళ్ళు తప్ప వాళ్ళు ఎప్పుడైతే రారు. చూసినా మీరు ఎప్పుడైనా మెదక్ ఎంపీ వచ్చిండ మీ దగ్గరికి? 10 ఏళ్ళు ఉండే ప్రభాకర్ రెడ్డి అని ఆయన ఎంపీ వచ్చిండాక కనబడ్డా? మరి మీ ఎమ్మెల్యే సాపుడు ఎన్నిసార్లు వచ్చిందో నాకైతే తెలియదు. ఒక్కసారి మమ్మల్ని చూడరి, మీ బిడ్డగా మీ కష్టాలలో మీకోసం వచ్చేటోళ్ళం. అందుకని దయచేసి ఆలోచించి ఒక్కసారి భారతీయ జనతా పార్టీ నుంచి పువ్వు గుర్తు మీద పోటీ చేస్తున్నటువంటి మా క్యాండిడేట్లందరినీ కూడా సైదుల్ని మనోజ్ని వెనుకకు పంపించిన, ఎందుకంటే నన్ను బయట పడేస్తుంటున్నాడు ఆయన. అఖిలని, నవిత, నిర్మల, చైతన్య, ఉషారాణి, ఎలియా, సంగీత, సైదులు, మనోజ్ కుమార్ 6 మీ బిడ్డలు మీ ముందుకు వచ్చి ఓట్లు అడగడానికి. దయచేసి ఇక్కడికి వచ్చిన మా ప్రతి ఒక అక్క ఒక 5 ఓట్లు వేపిస్తే చాలు, మా వాళ్ళు గెలుస్తారు. ఎన్ని ఓట్లు వేయించాలి? మీది, మీ ఆయనది, మీ ఇంట్లో మీ అమ్మ నాన్నుంటే పెద్ద మనుషులది, మీయే 4 అయితే మీ ఇల్లు కాక ఇంకొక పక్కీలను కూడా దత్తత తీసుకోండి. ఆడబిడ్డలకు అన్నిటికంటే ఇష్టమైన పూలు. ఓట్లేసే 11వ తారీఖు నాడు పొద్దుగల్లే స్నానం చేసి దేవుడికి దండం పెట్టి తల నిండా పూలు పెట్టుకొని పోలింగ్ స్టేషన్ పోయి పువ్వు గుర్తు మీద ఓటేది. చేస్తారా? నేను వేరే అడుగుతలేదు. అందుకంటే ముందు రోజు రాత్రి దాకా వచ్చినాయండి బారాకులు మాఫీ. చికెన్ వచ్చింది తీసుకోర్రి, మటన్ వచ్చింది తినుండ్రి, పొద్దుకు తింటే పొద్దుగాల పోయేటి అవన్నీ. అవునా? రేపు మళ్ళీ మీ రోడ్డు మోరి మంచిగా ఉండాలంటే వీళ్ళే కొట్లాడాలి కౌన్సిల్ లో. సో మిమ్మల్ని అందరినీ చూస్తుంటే, మీ ప్రేమ అభిమానం చూస్తుంటే తప్పకుండా ఇక్కడ భారతీయ జనతా పార్టీ కౌన్సిలర్లు గెలుస్తారనేటువంటి నమ్మకంతో విశ్వాసంతో మీ నుంచి సెలవు తీసుకుంటున్నాం. పోవాలా? నమ్మి నానవద్ద బుర్రలైతే కావు కదా, కావు కదా. సప్పుడు ఎత్తలేరు, సంగీతం ఎవరు సప్పుడు ఎత్తలేరు, గట్టిగా చెప్పారు. ఏం చేద్దాం? కావు కావంటురా, కాకి కాకి అంటున్నారు. కమలం గుర్తుకే, కమలం గుర్తుకే. మోడీ గారి నాయకత్వం, మోడీ గారి నాయకత్వం. ఏం చేయాలి? ఓటు 10 సార్లు అంటే యాది గుంజుకుంటారని ఊగా అనిపిస్తాను. అవునా? చిన్నప్పుడు పిల్లలకి ఎక్కలు పెట్టిస్తారు, 2 ఎక్కలు 2 ఎక్కలు 2 అంటే చదువుతాడు, ఊకే బట్టి కొడుతుంటాడు. అవునా? ఎందుకు? మళ్ళా సార్ అడిగినప్పుడు చెప్పాలి కాబట్టి. అట్లా నేను వచ్చినప్పటి నుంచి మీతో అదే చెప్పిస్తా ఉన్నా. ఎందుకు చెప్పిస్తున్నా అంటే మర్చిపోకుండా ఉండాలి మా అక్కలని. మీరు ఎట్లా మర్చిపోరు, మీరు బాగా తెలివికల్లోళ్ళు, మాకంటే తెలివికల్లోళ్ళు, కానీ మళ్ళొకసారి అనిపిద్దామని ఆశ. దేనికెళ్తా ఓటు? గట్టిగా చెప్పారు ఒకసారి. కమలం గుర్తుకే. చేతులు ఉన్న వాళ్ళందరూ చేతులు లేదు చెప్పు. కమలం గుర్తుకే, కమలం గుర్తుకే, కమలం గుర్తుకే. లేపుతలేదు చేయలేకపోతే లేకపోతే నాకేమో. కమలం గుర్తుకే, కమలం గుర్తుకే, కమలం గుర్తుకే. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. కమలం గుర్తుకే.